ఈ వీడియోలో 4 ఇయర్స్ పిల్లలకి క్రాప్ టాప్ అండ్ లెహంగాని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. నా ముందు వీడియోలో 12 ఇయర్స్ పిల్లలకి క్రాప్ టాప్ అండ్ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు ఎండ్ స్క్రీన్లో కావాలంటే ప్లేలిస్ట్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్ విజిట్ చేసి ఒకసారి చెక్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మహీధర్ సేవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వచ్చేసి కాటన్ లైనింగ్, 1.5 మీటర్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్. ఇది వచ్చేసి శారీ పీస్. ఇప్పుడు కింద లెహంగాకి 2.5 మీటర్స్ తీసుకున్నాను. టాప్ పార్ట్కి సేమ్ యాజ్ ఇస్ 80 సెంట్స్ అయితే తీసుకున్నాను. ఈ శారీ నేను మీషోలో నుంచి అయితే పర్చేస్ చేశాను జస్ట్ 500 రూపీస్కి. ఫస్ట్ క్రాప్ టాప్ని ఎలా కట్ చేసుకోవాలో చూడండి. దీనికోసం నేను 2 పీసెస్గా అయితే చేసి పెట్టుకున్నాను. ఒకటి ఫ్రంట్ పార్ట్ కోసం, ఒకటి బ్యాక్ పార్ట్ కోసం. దీని హైట్ వచ్చేసి దీని లెంత్ వచ్చేసి నేను 13 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇలా 2 ఫోల్డ్స్ మీద విడ్త్ చూడండి. 2 ఫోల్డ్స్ మీద విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అయితే మనం కటింగ్ చేసుకుందాం. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ అనేది ఉప్స్ పెడుతున్నాను. అలాగే ఇక్కడ నేను బోట్ నెక్ అనేది పెడుతున్నాను. సో ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్గా అంటే క్లాత్ అనేది అన్ఈవెన్గా లేకుండా ఉంటే ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకొని కట్ చేసేయండి. ఇక్కడ నాకు ఈవెన్గా ఉన్నాయి కాబట్టి నేను కట్ చేయడం లేదు. మీకు అన్ఈవెన్గా ఉంటే స్ట్రైట్ లైన్ డ్రా చేసి కట్ చేయండి. ఇక్కడ మనం హుక్స్ అనేది పెడుతున్నాం కాబట్టి ఇటు సైడ్ నాకు అన్ఈవెన్గా ఉంది క్లాత్, కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కింద ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అనేది వేసుకోండి. ఇక్కడ మనం హుక్స్ పట్టిని స్టిచ్ చేస్తాం కదా, అక్కడ మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోవాలి. లేదంటే ఇక్కడ మనం మార్కింగ్ చేసిన దాంట్లో మనం హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టినప్పుడు ఇక్కడ చెస్ట్ మార్కింగ్ కానీ షోల్డర్ మార్కింగ్ కానీ అన్నీ కొంచెం తగ్గుతూ వస్తాయి. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెంత్ అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ నాకు కావాల్సిన లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ మార్జిన్ దగ్గర నుంచి 11 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. దాని మీద ఇంకొక 1/2 ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను షోల్డర్స్ జాయింట్స్ కోసం. సేమ్ ఇదే కొంచెం డిస్టెన్స్లో సేమ్ ఇక్కడ నుంచి 11 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని దాని మీద ఇంకొక 1/2 ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి లైన్స్ అనేవి చాలా స్ట్రైట్గా వస్తాయి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బోట్ నెక్కి కటింగ్ చేయాలంటే మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఖచ్చితంగా కావాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. సో 8 ఇంచెస్లో హాఫ్ అనేది మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. 8 ఇంచెస్కి ఇలా టేప్ని ఫోల్డ్ చేస్తే మనకి హాఫ్ మెజర్మెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ 4 ఇంచెస్కి నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోండి. సో ఇప్పుడు మన హ్యాండ్స్ జాయింటింగ్ కోసం ఈ మార్జిన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఈ షోల్డర్లోనే ఈ మార్కింగ్ అనేది పెట్టుకోకూడదు. మనం షోల్డర్ ఎంతైతే కావాలో దానికి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ కంపల్సరీగా వేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్స్ కోసం. షోల్డర్ విడ్త్ని అయితే మార్క్ చేయండి ఇక్కడ. దాని తర్వాత నెక్ విడ్త్ ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. ఇక నేను షోల్డర్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ అనేది పెడుతున్నాను. బోట్ నెక్కి షోల్డర్ అనేది తక్కువ ఉంటేనే లుక్ అనేది చాలా నీట్గా అనేది వస్తుంది. సో ఖచ్చితంగా బోట్ నెక్కి ఫస్ట్ షోల్డర్ 1 నుంచి 1.5 ఇంచ్ వరకు మాత్రమే మెజర్మెంట్ తీసుకొని, అంతకంటే ఎక్కువ తీసుకుంటే నార్మల్ నెక్ అయిపోతుంది, బోట్ నెక్ లాగా కనిపించదు. సో షోల్డర్ అనేది తక్కువ తీసుకోవాలి బోట్ నెక్కి. ఇక నేను 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనం నెక్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలో చూద్దాం. ఎప్పుడు కూడా ఏ మెజర్మెంట్ అయినా సరే ఈ కింద లైన్ నుంచే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ పార్ట్ అనేది మనకి కుట్లల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని మనం అసలు కౌంట్ చేసుకోకూడదు. ఎప్పుడూ కూడా ఈ లైన్ దగ్గర నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ నుంచి బాక్స్ షేప్ లాగా దీంట్లో బోట్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్నాక ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసేయండి. చూడండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇప్పుడు దీంట్లో మీకు నచ్చిన షేప్ అయితే డ్రా చేసుకోండి. ఇక నేను ఈ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అనేది తీసుకుంటున్నాను. ఇక 2.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఎంత డీప్ కావాలనేది ఇక్కడ నుంచి మెజర్మెంట్ పెట్టేసుకోండి. మీకు 4 కావాలంటే 4, 5 కావాలంటే 6, 7, 8
మీకు ఎంత డీప్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ నేను 6.5 అనేది ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకున్నాం. ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనము 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండడం వల్ల మనం ఏ షేప్ అయితే డ్రా చేస్తున్నామో ఆ షేప్ అనేది చాలా నీట్గా అనేది టర్న్ అవుట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఈ బాక్స్లో మీకు నచ్చిన షేప్ అయితే డ్రా చేసుకోండి. డైమండ్ కావాలంటే డైమండ్ చేసుకోండి, లేదు మాకు పాట్ షేప్ కావాలంటే పాట్ షేపు, మీకు ఇక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా అయితే పెడుతున్నాను. ఫస్ట్ ఈ డౌన్ నుంచి ఒక 1.5 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా నేను కట్ వర్క్ షేప్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక లైన్ అనేది కలుపుకునేసి కట్ వర్క్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ నెక్ అనేది స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇలా మార్కింగ్ చేసుకున్నాను. మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనము ఆర్మ్ డౌన్ అనేది డౌన్ చేసుకుందాం. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఆర్మ్ డౌన్ అనేది కిందికి వేసుకోవాలి. ఇక్కడ నేను ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, 4.5 తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాం. ఇక్కడ మనం చెస్ట్ మెజర్మెంట్ అయితే మార్కింగ్ చేస్తాము. ఇక్కడ నాకు చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 22 ఇంచెస్. దానికి +1 అనేది లూజింగ్ ఇస్తున్నాను. చిన్నపిల్లలు టైట్గా మనలాగా వేసుకోలేరు కాబట్టి వాళ్ళకి కొంచెం లూజ్ అనేది కంపల్సరీగా కావాలి. కాబట్టి 22కి ఒక +1 అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అప్పుడు 23. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ టేప్ని 23 వరకు ఒక ఫోల్డ్ చేసుకోండి. అలాగే ఈ ఎడ్జ్ ఈ కార్నర్ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇంకొక ఫోల్డ్ అనేది చేసుకోండి. అప్పుడు మీకు ఏ కొలత కావాలో దానికి 4వ భాగం అనేది వస్తుంది. ఇది ఎక్కడి నుంచి పెట్టాలంటే ఈ మార్జిన్ దగ్గర నుంచి మనం దీన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ అగైన్ మీకు ఎంత మార్జిన్ కావాలంటే అంత మార్జిన్ తీసుకొని 1, 1.5, 2. ఇక్కడ నేను 2 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం నడుము మెజర్మెంట్ కూడా తీసుకుందాం. ఇక్కడ యాక్చువల్గా నాకు నడుము మెజర్మెంట్ వచ్చేసి 21. దానికి మనం లూజింగ్ అనేది ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నడుము కొలతకి ఎంత ఉంటే అంతే తీసుకోండి. ఇప్పుడు సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ నుంచి ఈ 21కి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోండి. అప్పుడు మీకు కావాల్సిన 4వ భాగం అనేది వచ్చేస్తుంది. సేమ్ అది కూడా ఇక్కడ ఈ లైన్ నుంచి పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. మనం బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేస్తాం కాబట్టి డాట్స్కి ఒక 1/4 ఇంచ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇక్కడ నుంచి మీకు ఎంత మార్జిన్ కావాలంటే అంత మార్జిన్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను సేమ్ ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచెస్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని లైన్స్ అయితే డ్రా చేసుకుందాం. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ మనం డాట్ పాయింట్స్ అనేది మార్క్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేస్తూ ఉంటారు లైన్. సో అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో బిగినర్స్ కోసం అనేది నేను ఇక్కడ వివరిస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఆర్మ్ రౌండ్కి చిన్నపిల్లలు కాబట్టి ఒక 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ 1/4 ఇంచ్కి ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకొని వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఇలా చిన్న కర్వ్ అయితే ఇచ్చేయాలి. ఇప్పుడు మనం మార్కింగ్ అనేది అయిపోయింది కాబట్టి చూడండి, ఈ పాయింట్స్ అనేవి ఎక్కడ మార్క్ చేయాలంటే చూపిస్తాను. ఇప్పుడు ఈ పాయింట్ ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇక్కడ మనము మార్జిన్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ మార్జిన్ అనేది దీని మీద ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చేద్దాం. ఇలా టక్స్ ఇచ్చేసి ఇది వచ్చేసి 2.5కి ఒక మార్కింగ్ చేస్తే సరిపోతుంది.
చూడండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు నెక్ అయితే కట్ చేయొద్దు. మనం స్టిచ్ చేసేటప్పుడు నెక్ కట్ చేసుకుంటేనే మనకి నీట్గానే వస్తుంది. సో ఇక్కడ మీరు నెక్ అయితే కట్ చేయొద్దు, జస్ట్ ఆర్మ్ హోల్ ఇది కట్ చేసి ఫ్రంట్ పార్ట్ని కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ మనకి క్లోజ్డ్గా ఉండేలాగా చూసుకోండి. ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ వైపులో ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకున్నాం కదా హుక్స్ పట్టీకి. సో అది వదిలేసి మనం ఇది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ నెక్కి షోల్డర్కి కూడా ఒక ½ ఇంచ్ అనేది మనం ఇక్కడ బయటికి పెట్టుకోవాలి. చూడండి ఎప్పుడు కూడా బోట్ నెక్స్కి మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే బోట్ నెక్కి తీసుకుంటున్నామో బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఒక ½ ఇంచ్ అనేది తక్కువ ఉండాలి. అలా అప్పుడైతేనే మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర ఇట్లా లేసినట్టుగా ఉండదు. నెక్ ఇలా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా అనేది కూర్చుంటుంది నెక్. సో ఇలా అయితే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు చుట్టూ ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ షోల్డర్ మార్కింగ్ చేసేసుకొని ఈ షోల్డర్ మాత్రమే మార్కింగ్ చేయండి. ఇప్పుడు సేమ్ ఇది యాస్టీస్ ఎలా ఉందో అలా పెట్టండి. ఇప్పుడు అంటే ½ ఇంచ్ తగ్గించుకున్నాం కదా ఈ మార్జిన్ కంటే. ఇప్పుడు ఈ మార్జిన్ అంటే ఖర్చు ఇక్కడ మార్జిన్ పెట్టుకున్నాం కదా మనం హుక్స్ పట్టికి, ఈ మార్జిన్ ఈ క్లాత్ మీద స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి. ఇలా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత అది మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం తగ్గుతుందో మీరే గమనించండి. ఇక్కడ నెక్ మాత్రమే విడ్త్ తగ్గుతుంది. షోల్డరు బ్యాక్ పార్ట్లో ఎంత ఉంటే ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే ఉంటుంది. ఇక్కడ మనకు తగ్గేది జస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ నెక్ విడ్త్ మాత్రమే తగ్గుతుంది. ఇలా తగ్గడం వల్ల మనకి ముందర పక్క ఇక్కడ లేవకుండా ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా కూర్చోవాలంటే ఇదే ఒక చిన్న టిప్. సో ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని మనం దీంట్లో నెక్ మార్కింగ్ ప్రిన్సెస్ కట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ ఆర్మ్ రౌండ్ చిన్నపిల్లలే కాబట్టి ఒక ½ ఇంచ్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది. ½ ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ నుంచి రౌండ్ అనేది తిప్పండి. చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ని అయితే తీసుకుందాం. ఇక్కడ ఇలా ఇక్కడ కూడా మనము ½ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. చూడండి ఇలా ½ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ అనేది డీప్ని మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నేను 3½ అయితే తీసుకుంటున్నాను. మనకి నెక్ విడ్త్ ఎంత ఉంది పైన 2 ముక్కలు ఉంది కాబట్టి ఇక్కడ నేను 3½ దగ్గరికి మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మీకు నచ్చిన షేప్ని అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ నేను ఈ షేప్ అవుట్ని అయితే ఇచ్చుకున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ దీంట్లో బాక్స్లో డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. యాక్చువల్గా మనకి పిల్లల చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 22 ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి 2.2 అంటే 22 డివైడెడ్ బై 10 అంటే 22 మనకి చెస్ట్ మెజర్మెంట్కి ఎంత వస్తుందో దాంట్లో 10వ భాగం మనం తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ 22 కాబట్టి దాని 10వ భాగము 2కి 2 పాయింట్లు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని హైట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. మనం ఈ కింది నుంచి ఈ పైకి ఒక 4 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ అని బేస్ చేసుకొని మనం ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుందాం 4 ఇంచెస్ వరకు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్స్ అనేటివి చిన్న పిల్లలు కాబట్టి ఇక్కడ ఒక ½ ఇంచ్ ఇక్కడ ఒక ½ ఇంచ్ అనేది తీసుకోండి సరిపోతుంది. చిన్న పిల్లలు కాబట్టి ½ ఇంచ్ అయితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇలా చిన్నగా చూడండి ఇలా కర్వ్ అయితే ఇచ్చేయండి. ఇది మాత్రం ఇలా వేసుకోండి. ఇది ఇలా వేసుకోవాలి, ఇది ఇలా. అంటే ఈ డౌన్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఎక్కువ చెస్ట్ ఉండదు కాబట్టి ఇంత తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం ఫ్రెంచ్ కర్వ్ని తీసుకొని ఇక్కడ మనకి రౌండ్ తిరుగుతుంది కదా ఇక్కడికి మ్యాచ్ చేయాలి. చివరికి కొంచెం క్రాస్ చేసుకొని ఇంకొక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోండి. చూడండి ఇలా. ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి మనకి యాక్చువల్గా నడుము కొలత వచ్చేసి 21. 21లో 4వ భాగం వచ్చేసి చూడండి 21 వరకు ఒక ఫోల్డ్ చేయండి టేప్ని. అలాగే ఇక్కడ మనకి
10.5 వచ్చింది కదా, ఆ 10.5 దగ్గరికి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అనేది చేసుకోండి. అప్పుడు మీకు 4వ భాగం అనేది వచ్చేస్తుంది. ఇక్కడ 5 భాగం చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ముక్కాలు ఉంది కాబట్టి 1 ముక్కాలు ఉంది. ఇక్కడ మనం ఈ క్లాత్ అనేది తీసేస్తాం. సో ఇక్కడ 1 ముక్కాలు అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ 1 ముక్కాలు, ఇక్కడ ఈ ముక్కాలు పాయింట్ అనేది పెట్టేసుకొని మనం కొలత పెట్టుకోవాలి. ఇక్కడ 5.5 దగ్గరికి నడుము కొలత మార్కింగ్ చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ క్లాత్ 1/2 ఇంచ్ అనేది మనకి మిస్ అవుతుంది. సో ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మీకు ఇక్కడ క్లాత్ మిస్ అయింది కాబట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైకి అనేది మార్క్ చేసుకుంటున్నాను. కొంచెం ఇలా షేప్ ఇద్దామని. చూడండి, ఇలా షేప్ ఇచ్చేసాను, ఒక 1 ఇంచ్ అనేది పైకి. ఇప్పుడు అలాగే ఇక్కడ ఎంత మనం తీసుకున్నామో ఇక్కడ కూడా మనకి కొంచెం క్లాత్ అనేది తగ్గుతుంది. అలాగే మనం ఈ పార్ట్ రెండు అటాచ్ చేసినప్పుడు కూడా కొంచెం క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 2 పాయింట్స్ని కలిపేస్తాం. అలాగే ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ని అయితే మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక 1/4 ఇంచ్ అనేది ఇటు సైడ్కి మార్కింగ్ చేసేసుకోవాలి. మనకు అప్పుడు చెస్ట్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ప్రిన్సెస్ కట్ని రెండు అటాచ్ చేసినప్పుడు ఒక 1/4 ఇంచ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ 1/4 ఇంచ్ అనేది ఇక్కడికి వేసుకోవడం వల్ల మనకి చెస్ట్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గానే ఉంటుంది, ఏం తగ్గకుండా. సో ఈ మార్కింగ్ అనేది దీనికంటే ఒక 1/4 ఇంచ్ అనేది ఈ బయటకు అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రాసెస్లో మనం కటింగ్ అయితే చేసేద్దాం. ఇంకా నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డ్రెస్ మోడల్స్, కటింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా కూడా మాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇంకా కొంచెం బెటర్గా చెప్పడానికి అలాగే మీ డౌట్స్ క్లియర్ చేయడానికి కూడా నా నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్ టు మహితే సివింగ్స్. ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి పాయింట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. మనం 4 ఇంచెస్ పైకి ఒకటే దగ్గర మార్కింగ్ చేస్తాం కదా, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ రెండు అనేది ఒకటే దగ్గర వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది చేయాలి. సో ఆ గుర్తు కోసం మనం ఇక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే కొంచెం బెనిఫిట్గా ఉంటుంది కుట్టేటప్పుడు. ఇక్కడ మనం చెస్ట్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ కూడా చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ బాటంలో కూడా నడుము దగ్గర కూడా. అలాగే బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ మాత్రము చూడండి ఇక్కడ క్లోజర్ సైడ్ ఉండేలాగా పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా పెట్టుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే బ్యాక్ సైడ్ అనేది ఓపెన్స్ ఉంటాయి కాబట్టి ఎలా ఉన్నా నో ప్రాబ్లం. అలాగే ఇక్కడ ఫ్యాబ్రిక్ డిజైన్ బట్టి కూడా మీరు ప్లేస్ చేసుకోవాల్సి ఉంటాయి. కొన్ని డిజైన్స్ అనేటివి ఇలా నిలువుగానే ఉంటాయి కాబట్టి మీరు ఆ నిలువుగా ఎలా ఉంటే అలానే ప్లేస్ చేసుకోవాలి. ఆ నిలువుగా ఉండే డిజైన్ తీసుకొచ్చి మీరు ఇలా అడ్డంగా ఉండేలాగా పెట్టేసుకొని కట్ చేసుకున్నారంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో అది కూడా కన్సిడర్ చేసుకొని మీరు కటింగ్ అనేది చేసుకోవాలి. చాలామంది ఇది తెలియక ఇలా పెడితే ఎలా అయితే క్లాత్ అడ్జస్ట్ అవుతుందో అలా కట్ చేసేస్తూ ఉంటారు. సో అది ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ నాకు చెక్స్ డిజైన్ వచ్చింది కాబట్టి చెక్స్ డిజైన్ కాబట్టి ఎలా పెట్టినా కూడా చెక్స్ లానే ఉంటాయి, చెక్సే ఉంటాయి కాబట్టి ఇక నేను నాకు క్లాత్ ఎలా సూటబుల్గా ప్లేస్ అవుట్ అయితే అలా ప్లేస్ చేసుకున్నాను. మీరు మీ ఫ్యాబ్రిక్ డిజైన్ని బేస్ చేసుకొని పెట్టుకోండి. ముఖ్యంగా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి మాత్రం మనకి క్లోజ్డ్ సైడ్ అనేది ఉండాలి. ఇలా చూసుకొని ఇప్పుడు మీరు కటింగ్ అయితే చేసేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుందామో చూద్దాం. ఇక్కడ నేను బెలూన్ హ్యాండ్స్ అనేది పెడుతున్నాను. చూడండి, బెలూన్ హ్యాండ్స్లోనే కొంచెం డిఫరెంట్ మోడల్. దీనికి నాకు అంటే ఎల్బో కంటే 2 ఇంచెస్ పైకి ఉండేలాగా మీరు మెజర్మెంట్ అనేది తీసుకోండి, మీరు ఎవరికైతే స్టిచ్ చేయాలనుకుంటున్నారో. ఫస్ట్ ఇక్కడ మీకు క్లాత్ అనేది అన్ఈవెన్గా ఉంటే ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసేయండి. ఇక్కడ నాకు ఈవెన్గానే ఉన్నాయంటే కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను ఇక్కడ చూపించడం లేదు. ఫస్ట్ మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెంత్ అయితే మార్క్ చేసుకున్నాం. నాకు కావాల్సిన లెంత్ వచ్చేసి 6 ఇంచెస్. సో 6 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. దాని మీద ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ అలాగే ఇంకొంచెం డిస్టెన్స్లో సేమ్ 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని దాని మీద ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ వేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ 2 లైన్స్, ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని మనం లైన్స్ గీసుకోవడం వల్ల స్ట్రైట్గా అనేది వస్తాయి లైన్స్. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రిల్స్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా సేమ్ 3 ఇంచెస్ వరకు ఫ్రిల్స్ అనేది పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ రౌండ్ అయితే కట్ చేసుకోవాలి.
చూడండి ఇక్కడ మనకు కావాల్సిన విడ్త్ వచ్చేసి ఎంత ఉండాలంటే, ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫస్ట్ దాని ఆర్మ్ రౌండ్ని మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ మనం మార్జిన్ వేసుకున్నాం కదా, ఇక్కడ మనం మార్జిన్ వేసుకున్నాం కదా, ఈ మార్జిన్ వదిలేసి మనం ఇక్కడ నుంచి మనం కొంచెం కొంచెం ఇలా టేప్ని తిప్పుకుంటూ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ 8 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి క్లాత్ అనేది 8 ఇంచెస్ ఉందో లేదో చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ నేను టూ పార్ట్స్ అనేవి పెట్టాను. చూడండి ఇక్కడ ఓపెన్ సైడ్ ఉన్నాయి, టూ క్లోజ్డ్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండేలాగా పెట్టుకోండి. ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మనము ఇక్కడ ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి క్లాత్ అనేది కావాలి. సో ఇలా 2 పీసెస్ అనేది తీసుకొని నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఒక 2 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ డౌన్ వచ్చేసి 2.5 పీసెస్ సరిపోతుంది. సో మనం ఇక్కడ నుంచి చూడండి ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వరకు అసలు ఏం డౌన్ చేయకూడదు. ఒక 1.5 దగ్గర నుంచి చిన్నగా డౌన్ చేసుకుంటూ ఇలా దీంట్లోకి మనం కలిపేసేయాలి. ఇక్కడ నాకు హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్లో హాఫ్ అనేది ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 2.5కి అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. మీరు మీ హ్యాండ్ రౌండ్ని బట్టి దాంట్లో హాఫ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకొని దాని పక్కన ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోండి. మీరు ఎంతైతే మార్జిన్ వేసుకున్నారో ముందు అదే మార్జిన్ ఇక్కడ పైన కూడా మార్జిన్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడి వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలనేది ఇక్కడ టక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్ని తీసుకొని వాటి మీద ఈ హ్యాండ్స్ అనేది పెట్టేసుకొని కట్ చేసేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో ఈ క్రాప్ టాప్ స్టిచ్చింగ్ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా అయితే చూడండి. స్ట్రెయిట్ టు మై సేవింగ్స్. ఇప్పుడు కింద లెహంగాని మనం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక నేను లెహంగా లెంత్ వచ్చేసి మాకు కావాల్సిన యాక్చువల్గా మెజర్మెంట్ వచ్చేసి 24 ఇంచెస్, కానీ దానికి మనం ఒక 2 ఇంచెస్ అనేది డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం నడుము దగ్గర బెల్ట్ అనేది వేస్తాం కాబట్టి మనకి ఎంతైతే పొడవు కావాలో దానికి ఒక 2 ఇంచులు అనేది మైనస్ చేసుకోండి. దానికి ఒక ప్లస్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ 24 కదా, దానికి ఫస్ట్ 2 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోండి బెల్ట్ కోసం. దానికి ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా బెల్ట్ కుట్టడానికి. ఇప్పుడు ఆ మైనస్ చేసిన దానికంటే ఒక ప్లస్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ తీసుకొని ఇక్కడికైతే ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది మనకి కావాల్సిన యాక్చువల్గా వచ్చే హైట్. ఇప్పుడు మనకి ఒకవేళ మిడిల్లో పెద్దగైన తర్వాత కూడా యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ ఒక బెల్ట్ అనేది పెట్టుకోవాలంటే దీనికంటే ఒక 5 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా తీసుకొని బెల్ట్ అనేది వేసేసుకోండి. నెక్స్ట్ ఈ మెజర్మెంట్ వరకే చాలనుకునే వాళ్ళు ఆ బెల్ట్ అనేది స్కిప్ చేయొచ్చు. ఇక్కడ నేను బెల్ట్ కూడా పెడుతున్నాను తర్వాత కూడా యూస్ అవ్వడానికి. ఇప్పుడు నేను ఈ 22.5 నుంచి నేను 30 వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత పెద్దగైన తర్వాత కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మార్క్ చేసుకునే విధంగా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే మనం డ్రా చేసేసుకొని కట్ చేసుకుందాం. ఇక్కడ నాకు ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్గా ఉన్నాయి కాబట్టి ఈ లైన్ని బేస్ చేసుకొని నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఈ క్లాత్ని కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రిల్స్ ఒక్కొక్కటి ఎంత విడ్త్ పెట్టుకోవాలనేది ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ఎంత విడ్త్ ఉన్నది అనేది మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ఇలా కొలుచుకుంటూ మెజర్మెంట్ అనేది తీసుకోండి. ఇక్కడ వరకు 60 వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి టేప్ని తీసుకొని మళ్ళీ మెజర్మెంట్ అనేది తీసుకోండి. చూడండి 60కి ప్లస్ 24, 60 ప్లస్ 24 వచ్చేసి 84. ఇప్పుడు మనకి టోటల్ క్లాత్ వచ్చేసి 84 ఇంచెస్లో అయితే ఉంది. దానికి మనం దేంతో డివైడ్ చేసుకోవాలంటే మనం నడుము కొలత అనేది ఉంటుంది కదా, ఇక్కడ నాకు మా పాప నడుము కొలత వచ్చేసి 21 ఇంచు. దానికి మనం లెహంగా అనేది టైట్గా వేసుకోము, తర్వాత కూడా యూజ్ అవ్వాలి కాబట్టి నేను దీనికి ఒక +3 అనేది యాడ్ చేసుకుంటున్నాను. లూజింగ్ +3 అనేది యాడ్ చేసుకోండి. మీరు ఇష్టం 2 ఇంచెస్ 3 ఇంచెస్ 4 ఇంచెస్ వరకు మీ ఇష్టం ఎంత లూజింగ్ కావాలంటే అంత యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నాకు కావాల్సిన నడుము కొలత వచ్చేసి 24. ఇప్పుడు మీకు ఏదైతే క్లాత్ ఇంచెస్లో వస్తుందో ఆ క్లాత్ డివైడెడ్ బై ఇక్కడ మీరు ఎంతైతే లూజింగ్ యాడ్ చేసుకుంటారో వచ్చిన నడుము కొలతతో మీరు డివైడెడ్ బై 20 చేసుకోండి. అది మీ మెజర్మెంట్ మీ క్లాత్ని బట్టి మీరు కూడా ఇదే ప్రాసెస్లో మీరు డివైడెడ్ బై చేసేసుకుంటే మీకు ఒక్కొక్క ఫ్రిల్ విడ్త్ ఎంత తీసుకోవాలనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటే మనకి ఎక్కువ తక్కువలు అనేది రాదు. క్లాత్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. కుట్టు విప్పుకునేది తీసుకునేది ఆ ప్రాసెస్ అంతా ఏం ఉండదు. మీకు ఒకసారిగా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అనేది అయిపోతుంది. సో ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు నాకు ఈ డివైడెడ్ బై చేసుకుంటే ఎంత కొలత వచ్చిందంటే 3.5 అయితే వచ్చింది. సో
నేను ఇప్పుడు ఒక్కొక్క ఫ్రిల్ విడ్త్ వచ్చేసి 3.5 పెట్టుకుంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రిల్స్ అనేవి అన్నీ ఈక్వల్గా ఈక్వి డిస్టెన్స్లో అయితే వస్తుంది. వర్క్ కూడా చాలా తొందరగా అనేది అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఒక్కొక్క ఫ్రిల్ విడ్త్ వచ్చి 3.5కి పెట్టుకోవాలి. ఈ విడ్త్ అనేది మనం ఎలా పెట్టుకోవాలనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే చూపించేస్తాను. ఇప్పుడు మనం లైనింగ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక లైనింగ్ కూడా నేను 2.5 మీటరే తీసుకున్నాను. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2.5 మీటర్ తీసుకున్నాను కాబట్టి లైనింగ్ కూడా 2.5 మీటరే తీసుకున్నాను. ఇప్పుడు దీని హైట్ వచ్చేసి టోటల్గా క్లాత్ వచ్చేసి 32 ఇంచెస్ అయితే ఉంది. నేను 30 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 30 ఇంచెస్ వరకే మనం కటింగ్ అనేది చేసుకున్నాము. కానీ దానికి మనం బెల్ట్ అనేది 2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది వేస్తాం కాబట్టి టోటల్గా 32 ఇంచెస్ కాబట్టి ఇక నేను 30 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అనేది 2 to 3 ఇంచెస్ మనం తక్కువ తీసుకోవాలి. కానీ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి కట్ చేయడం ఎందుకులే అని చెప్పి కుట్టేటప్పుడే కొంచెం ఎక్కువగా ఫోల్డ్ చేసి అయితే కుట్టేస్తాను. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కాబట్టి నా నెక్స్ట్ వీడియోలో క్రాప్ టాప్ అండ్ లెహంగా స్టిచ్చింగ్ని కూడా పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా అయితే చూడండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మా నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేస్తాము. స్టే ట్యూన్ టు మై హితేష్ సేవింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్.